బల్దియా పరిధిలోన 15వ డివిజన్ గొర్రెకుంటలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విప్ర బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్యే బస్వన్రాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విన్ తనాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, ఎమ్మెల్సీ బసవి, ముఖ్యంగా ప్రభుత్వం లోపల మనం 300 గజాల స్థలాన్ని ఇచ్చిన హరిహర ప్రసాద్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా కార్పొరేషన్ నుండి 50 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు నూతనంగా మనం ప్రారంభించుకున్నాం. అదే కాకుండా ఇవాళ స్థలాలతో పాటు అక్కడ కార్మికులకు ఇల్లు కానీ, మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఉద్యోగస్తులందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడానికి కోసం కూడా ప్రత్యేకమైన నిధి ఇవ్వడం జరిగింది. అట్లాగే పిఎం మిత్ర కింద కూడా దాదాపు దేశంలో 7 ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్క్ ని సెలెక్ట్ చేస్తే మన పరకాలలోని మెగా టెక్స్టైల్ పార్క్ అందులో ఒకటి. కాబట్టి ఇట్లా మనము ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా రావడం జరిగింది. ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. మా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గొర్రెకుంట పరకాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని 40 లక్షల నిధులతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అనేక సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు మేమందరం కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేసినాం. సంవత్సరం కాలం గడిచింది. ఈరోజు మా బ్రాహ్మణోత్తర ఆశీర్వాదం ఇచ్చిన పొద్దున్నే వారందరి ఆశీర్వాదంతో దిగ్విజయంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ పెద్ద ఎత్తున ముందుకెళ్లాలని మీ ఆశీర్వాదం పొందడానికి ఈరోజు మా పెద్దలు శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం. చాలా విషయాలు కూడా తెలుసు. మొదటిగా చాలా కష్టపడి ఈ సంఘానికి సంబంధించి విప్ర బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక మంచి భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు.